100% మీకు అందరికి అండగా నిలబడతాం. షర్మిల గారికి తోడుగా నిలబడతాం. రాష్ట్రంలో అన్నం లేదు, తిండి లేదు, రకరకాలుగా విద్యార్థులు అన్న పానీయాలు తీసుకోకుండా రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటూ లాఠీలు దెబ్బలు తినుకుంటా పోలీసులను ఎదుర్కొంటా ఈరోజు మా ఉద్యోగాలు మాకేదని నినాదాలతోటి మీడియాలతోటి ముందుకు సాగుతున్న విద్యా సంస్థలు పట్టించుకోవడం శాతగాని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షర్మిల కోసం అంటే మా మంత్రివర్గం మొత్తం మీకోసం నిలబడి ఉంది, మీరేం భయపడకండి అని ఆయన అక్కడ సభ పెట్టి మంత్రులందరినీ ఏకం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదే ఇంట్రెస్ట్ ఏదో నా రాష్ట్ర విద్యార్థులపైన, రాష్ట్ర ప్రజలపైన, ఉద్యోగాలు రాని విద్యార్థులపైన, డిఎస్సి అభ్యర్థులపైన, గ్రూప్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈరోజు పక్క రాష్ట్రం షర్మిలను తీసుకొచ్చి నేను గెలిపిస్తా, కడపల బాంబులెత్తా, ఆంధ్రప్రదేశ్ లేపేస్తా అనుకుంటా మాట్లాడుతున్నాడు. మరి సిగ్గుండాలి కదా గెలిపించినందుకు, మనకైనా సిగ్గుండాలి, పరిపాలించిన ఆయనకైనా సిగ్గుండాలి. మరి ఇట్లాంటి